హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనము మామిడికాయ తురుముతోటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే తినేలాగా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది పెట్టిన రోజే తినొచ్చండి, అందుకే ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్లోకి 3/4 కప్పు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు తాలింపు బాగా చిటపటమంటున్నప్పుడు దీనిలోకి కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తాలింపుని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత 1/3 కప్పు కారము, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనము రాళ్ళుప్పు వేసాం కదండి, ఇది బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకుందాము. ఇలా కలిసిన దానిలోకి 2 కప్పుల మామిడి తురుము వేసి కలుపుకుందాము. 2 కప్పుల మామిడి తురుముకి సేమ్ ఇవే కొలతలు అయితే సరిపోతాయండి. మీరు ఇంకెక్కువ పెట్టుకోవాలనుకున్నా కూడాను దాన్ని బట్టి ఈ కొలతలు మార్చుకోవచ్చు. ఈ మామిడి తురుముకి ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాము. మీరు కావాలనుకుంటే రాళ్ళుప్పుని మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, ఇలా వేసుకున్నా కూడా కరిగిపోతుంది. ఇలా బాగా కలిసిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుందాము. దీన్ని మూత పెట్టేసి ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసుకుందాము. చూడండి, నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇది తినడానికి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.